నమస్కారం. ఈరోజు మనం ఎంటాంగిల్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటి, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటి, క్వాంటమ్ మెకానిక్స్ అంటే. సో ముందుగా అసలు మనం ఏదైనా భౌతికంగా ఉన్న దాన్ని పరిశోధించాలంటే అది భౌతికంగా ఒకటి ఉంది అనేదాన్ని గుర్తిస్తున్నాం. అంటే ఒక పదార్థం ఉంది, ఆ పదార్థం మిగిలిన విశ్వం నుంచి విడిగా ఒకటి ఉంది. ఆ పదార్థం మీద బలాలు ప్రయోగింపబడితే, అంటే ఈ బంతి అనేది ఒకటి ఉంది, మిగిలిన విశ్వం ఈ బంతి మీద బలాన్ని ఒక విధంగా ప్రయోగిస్తే అది ఒక విధంగా కదులుతుంది అనే దాన్ని మనం భౌతిక శాస్త్రం ద్వారా గ్రహిస్తుంది. అయితే ఐన్స్టైన్కి వచ్చినటువంటి ప్రాథమిక సందేహం ఏంటంటే, ఈ విశ్వాన్ని చిన్న చిన్న భాగాల్లోకి విభజించచ్చా. అంటే ఇప్పుడు ఈ బంతిని నేను అఫ్కోర్స్ నా ఇమాజినేషన్లో బంతి ఒకటే ఉంది అని ఊహించవచ్చు, కానీ నిజానికి బంతి ఒకటే ఉండదు, చెట్టు ఒకటే ఉండదు. సో అది చుట్టుపక్కల ఉన్న వాటి వాతావరణాన్ని బట్టి, చుట్టుపక్కల ఉన్నటువంటి వంటి ఏ విధంగా ఆ బలాలు ప్రయోగింపబడుతున్నాయో ఆ బలాల మూలంగా అది ఆ విధంగా ఉంటుంది ఆల్రెడీ. అంటే బలాలు ఏవి ప్రయోగింపబడకుండా తనంతటా తానే ఏ పదార్థము లేదు. సో అన్ని పదార్థాలు వేరే పదార్థాల వల్ల ప్రభావితం చెందుతున్నప్పుడు, ఒక పదార్థం ఏది ఇండిపెండెంట్గా లేనప్పుడు మనం ఈ విశ్వాన్ని అనేక భాగాల్లోకి విడదీయగలమా? ఈ సపేరబిలిటీ అనేది ఉందా, ఆర్ ఈ సపేరబిలిటీ అనేది లేకపోవడం అనేది ఎంటాంగిల్మెంట్. అంటే ఇప్పుడు ఒక రెండు ఎలక్ట్రాన్లు, ఆ ఎలక్ట్రాన్లు అంటే ఎవరికి తెలియదు ఏంటి అని పగబెడడం. ఒక రెండు ఎలక్ట్రాన్ ఉంటే ఆ ఎలక్ట్రాన్కి స్పిన్ ఇదొకటి, ఇంకో స్పిన్ అంటే కూడా అది ఏదో గీత గీసి మ్యాథమెటిక్స్ చేయమంటే చేస్తాం, బట్ స్పిన్ అంటే ఇట్ ఈస్ నాట్ మ్యాగ్నెటిక్ మూమెంట్, బట్ ఒక రకమైనటువంటి గతివేగం అని అనుకుందాం ప్రస్తుతానికి. ఇవి రెండు ఎంటాంగిల్డ్ అంటే రెండు ఎలక్ట్రాన్లు రెండు స్పిన్లు ఉన్నాయంటే అది ఏ ఎలక్ట్రాన్ ఏ స్పిన్తో ఉంది, ఎలక్ట్రాన్ ఏనా, ఎలక్ట్రాన్ ఇక్కడున్న ఎలక్ట్రాన్ ఏనా, అక్కడున్న ఎలక్ట్రాన్ ఏనా అని చెప్పలేం. అలా చెప్పలేకపోవడాన్ని ఎంటాంగిల్మెంట్ అంటున్నాం. అంటే విడదీయలేకపోవడం, ఇది ఏ అది బి అని విడదీసేస్తే అది విడదీయగలదు. అలా విడదీయలేకపోతే అదే ఎంటాంగిల్మెంట్ అన్నమాట. సో ఈ బెల్స్ థీరం అనేది ఇంకోటి ఉంది. ఈ బెల్స్ థీరం అంటే ఏంటి? బెల్స్ థీరం అంటే ఎంటాంగిల్డా కాదా, ఈ ఎంటాంగిల్మెంట్ స్పూకీ యాక్షన్ ఎట్ డిస్టెన్స్ అంటాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ తీసుకొచ్చాం అనమాట, తీసుకొచ్చి అది ఇక్కడ పట్టుకున్నాం, అది ఇంకో ఎలక్ట్రాన్ని ఎక్కడికో మార్స్కి పంపించాం. ఇప్పుడు నేను తెరిచి చూస్తే ఇది ఏ అయిందనుకోండి, అది ఆటోమేటిక్గా బి అయిపోవాలి. సో ఇన్ఫర్మేషన్ అనేది లైట్ కన్నా ఫాస్ట్గా ట్రావెల్ అవ్వాలి, ఇలాంటి సిద్ధాంతాలు ఏవో ఉన్నాయి. సో వాటిలోకి వెళ్తే అవి ఏంటి, నాన్ లోకల్ కాజెస్ వల్ల, అంటే లోకల్గా ఉన్న కాజెస్ కాదు, నాన్ లొకాలిటీ అంటాం అనమాట. దాన్ని తీసుకురావాలి అని చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ పక్కబెట్టదు, ఎందుకంటే ఇవన్నీ చెప్పేవాడికి తెలియదు, చదివేవాడికి తెలియదు. వాడేదో చెప్పేవాడేదో కొన్ని పదాలు రాస్తున్నాడు, ఆ పదం అంటే ఏంటని వాడికి పూర్తిగా అర్థం లేదు. వాడు ఇంతకు ముందు ఉన్నటువంటి అథారిటీని యాక్సెప్ట్ చేసి ఏదో ఉందో లేదో అని తెలియకుండా ఏదో ఒక సింబల్ వేసి దానికి వాడు మ్యాచ్ చేసుకుంటున్నాడు. సో అవి పక్కకి పెట్టి మనం కామన్ సెన్స్, మనకున్నటువంటి కామన్ సెన్స్ మనం లెట్ us ఇన్వెస్ట్. సో ఎంటాంగిల్మెంట్ అంటే సపరేట్గా ఉండకపోవడం. అంటే ఇది నాట్ జస్ట్ ఫర్ ఎలక్ట్రాన్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ ఎనీథింగ్. విశ్వంలో ఏది సపరేట్గా లేదు, ఇది కామన్ సెన్స్. నేను విడిగా ఉన్నాను అనేది ఒక ఇమేజ్, ఒక భావన మాత్రమే. నేనేదో ఈ చర్మం ఉంది, ఈ చర్మం ఒక గోడలాగా ఉంది, ఈ చర్మం లోపల ఉన్నటువంటి మాంసపు ముద్దని నేను, ఆ చర్మం బయట ఉన్నది వేరేది అని అనుకుంటున్నాం. కానీ చర్మం అనేది ఒక ఆస్మాటిక్ మెంబ్రేను, దాని బయట నుంచి వచ్చే లోపలికి వెళ్తున్నాయి, లోపల నుంచి వచ్చే బయటకు వస్తున్నాయి. సో ఈ విశ్వం అంతా ఎంటాంగిల్డ్ అంటే అనేక భాగాలు కలిసి ఎంటాంగిల్డ్ కాదు, మొత్తం అంతా ఒకటే. అనేక భాగాలు అని చెప్పగలిగినప్పుడు అది విభజించబడింది. అది అనేక భాగాలు అని అసలు విడదీయలేము విశ్వాన్ని. ఈ ఉన్నదాన్ని ఇప్పుడు నేను అన్నం తింటున్నాను, నేను గాలి పీల్చుకుంటున్నాను అంటే నేను ఇండిపెండెంట్గా అన్నం తినట్లా, నేను ఇండిపెండెంట్గా గాలి పీల్చుకోవట్లా. చుట్టుపక్కల ఉన్న విశ్వం అంతా ఒక విధంగా ఉండి ఆ విధంగా ఆ స్టేట్లో నేను గాలి పీల్చుకున్నటువంటి స్టేట్లో అది ఆ విధంగా జరిగింది. మొత్తం విశ్వం అంతా ఆ విధంగా ఉంది ఒక చోట. సో నేను గాలి పీల్చుకోవడానికి విశ్వం మొత్తం సహకరించాలి, నేను అన్నం తినడానికి విశ్వం మొత్తం సహకరించాలి.
సో ఈ విశ్వం మొత్తం అంతా ఒకటే విధంగా ఒక లివింగ్ ఆర్గానిజం లాగా మొత్తం అంతా ఉంది. నేను లివింగ్ ఆర్గానిజం, నువ్వు లివింగ్ ఆర్గానిజం కాదు. మొత్తం అంతా సముద్రం అంతా ఒక విధంగా ఏ విధంగా ఉంది, అలలు వేరేగా ఉన్నాయి. అదేవిధంగా ఈ విశ్వం అంతా ఒకటే విధంగా ఉంది. విశ్వం మొత్తం కలిపి ఒక లివింగ్ ఆర్గానిజం. సో నువ్వు గాలి పీల్చుకుంటావు అంటే విశ్వం మొత్తం కలిసి గాలి పీల్చుకుంటుంది. సో ఈ నేను అనేది ఒక ఇమేజ్, ఈ ఎలక్ట్రాన్ అనేది ఒక ఇమేజ్ ఏ విధంగా అయితే పెట్టుకున్నామో ఆ విధంగా నేను అనేది ఒక ఇమేజ్. అంటే ఏంటి, ఉన్నటువంటి మెమరీస్. అంటే ఇప్పుడు నిజానికి గంగా నది అంటే ఏంటి, కృష్ణా నది అంటే ఏంటి అని అడిగితే మనం అక్కడ చెప్పడానికి ఏం లేదు అక్కడ. ఎందుకంటే అది అక్కడ ఉన్న నీళ్లు, ఆ నీటి చుక్కలు అనుకుంటే ఆ నీటి చుక్కలు 1992లో ఉన్న నీటి చుక్కలు, 2024లో ఉన్న నీటి చుక్కలు వేరే వేరే ఉంటాయి. బట్ యెట్ ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. అదేంటి, మనం ఒక ఇమేజ్ అనే దాన్ని ఒక పదంలో బంధిస్తున్నాం అన్నమాట. ఈ పదంలో బంధించి మనం అదేవిధంగా ఇప్పుడు నేను అంటున్నానంటే ఇక్కడ ఏంటి, అది జరుగుతున్న వాటిని ఆ మెమరీస్ని పెట్టుకుని ఈ మెమరీస్ ఉన్నటువంటిది నేను అంటున్నాం అనమాట. బట్ నిజానికి ఈ నేను అనేది ఇండిపెండెంట్గా లేదు. ఈ నేను అనేది విశ్వం మొత్తంతో ఎంటాంగిల్ అయి ఉంది. ఈ విశ్వం మొత్తంతో ఎంటాంగిల్ అయిందంటే అనేక భాగాలు ఎంటాంగిల్ అయి ఉన్నాయి కాదు, మళ్ళీ అది అసలు విభజించలేము. ఈ విభజన అనేది ఏదైతే ఉందో అది ఓన్లీ సైకలాజికల్ విభజన. సైకలాజికల్ విభజన అంటే ఏంటి, అదొక ఇన్సానిటీ, ఒక పిచ్చితనం. నేను విడిగా ఉన్నాను, నేను ఇండిపెండెంట్గా ఉన్నాను అని అనుకోవడం అదొక పిచ్చితనం. నేను అన్నం తింటున్నాను అంటే నేను అన్నం తినట్లా, అది విశ్వం మొత్తం ఆ క్షణంలో ఆ విశ్వం మొత్తం అదే విధంగా ఆ విధంగా ఉండకపోతే అన్నం అనేది అక్కడ తినడానికి ఉండదు, అది నోట్లోకి వెళ్ళదు, వారు గాలి పీల్చుకోలేవు. సో విశ్వం అంతా కలిసి చేస్తుంది, అది గమనించాలి మనం. కాబట్టి ఈ విశ్వం అనేది వన్ ఇండిపెండెంట్ థింగ్. ఇట్ ఈస్ ఎంటాంగిల్డ్. ఎనీథింగ్ దట్ ఈస్ డిపెండెంట్ ఈజ్ ఎంటాంగిల్డ్. దాన్ని విడదీయలేమా. కనుక ఈ ఎంటాంగిల్మెంట్ అనేది విడదీయలేకపోవడం, నాన్ సపరేబిలిటీ, నాన్ ఫ్యాక్టరైజబిలిటీ. ఈ విశ్వాన్ని మనం మన ఊహలతో గీతలు గీసి, మన కండిషనింగ్తో గీతలు గీసి, మన ఈగో సపరేషన్ తోటి గీతలు గీసి ఈ విధంగా చూస్తున్నామే తప్ప నిజానికి ఈ సైకలాజికల్ టాక్ లోపల నేనేదో విడిగా ఉన్నాను చేస్తున్నాను అనేది ఉంది తప్ప నిజానికి నువ్వు ఆలోచిస్తే దానికి కూడా ఏం లోతుగా ఏం ఆలోచించక్కర్లా, కామన్ సెన్స్. అది నువ్వేం విడిగా లేవు, విశ్వమే నువ్వే విశ్వం. అది సో నువ్వేం చేస్తున్నావు అంటే అంతా నువ్వే చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అంటే ఏది నువ్వు చేయట్లేదు. ఏది నీ చేతిలో ఉందో అంతా నీ చేతుల్లో ఉంది, ఏది నీ చేతిలో లేదు. సో ఈ రెండు ఒక ఇన్ యాంగ్ లాగా, ఒక సైకిల్ లాగా అది ఉంది అంతే. దట్ ఈస్ ఓన్లీ, అది ఉంది అంటే మనం మామూలుగా అగైన్ వీఆర్ నాట్, మనం ఉందంటే ఎక్స్ట్రిన్సిక్గా ఉంది అని చెప్తున్నాం. వీ కెన్ ఓన్లీ సే ఉంది ఫర్ ఎంటాంగిల్డ్ స్టఫ్. మనకి ట్రూలీ ఇండిపెండెంట్ దానికి ఉంది అనేది ఎలా చెప్పాలో మనకు తెలియదు. ఒకటి ఉంది అంటే ఆ చెట్టు ఉంది అంటే ఆ చెట్టు ఈ పరిసరాల్లో, ఈ లొకేషన్లో, ఇక్కడ ఈ విధంగా ఉంది అని చెప్పగలుగుతున్నాం. బట్ నిజంగా ఒకటే ఉంటే, అదొక్కటే ఉంటే దాన్ని వేరే దాంతో పోల్చడానికి ఇంకోటి లేకపోతే అది ఉంది లేదు అని ఏ విధంగా చెప్తాం. సో దీంతో మీరు ఎంటాంగిల్మెంట్ గురించి ఈ విశ్వం అంతా ఈ విధంగా జరిగిందని తెలుసుకున్నారు అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.